ఎందుకో నా ఎడమ కన్ను అదురుతున్నది. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతదో తెలవకుంటున్నది. ఏమో మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్సులు కనిపిస్తున్నట్టే కొడుతున్నది. నువ్వేమన్నా బ్రహ్మంగారు తిరిగే కాలజ్ఞానం చెప్పేదానివా అని మాట్లాడుతున్నావు అని అనుకోకుండ్రి. ఎందుకంటే గీ వీడియో చూస్తే మీరు కూడా నా తిరగని మాట్లాడతారు. వామ్మో వామ్మో ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే ఉన్నది కదా. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద అట్లనే అమెరికా దేశం మిలిటరీ స్థావరాల మీద గీ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అవుతున్నది అరబ్ దేశాలల్లా. అక్కడి పబ్లిక్ పానాలు అరిచేతిలో పెట్టుకొని గజ గజ వణుకుతున్నారట. ఏ దిక్కు నుంచి బాంబులు వచ్చి పడితే తెలియకుంటున్నదట. ఎప్పుడైతే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయిందో అప్పటి నుంచి ఉత్తగున్న పొయ్యిలో ఉప్పురాయి వేసినట్టు చేస్తున్నాడు. ఇరాన్ దేశం శక్తిని తగ్గించేతానికి గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేసేతానికి ఈ యుద్ధ కంపు లేపిండట ట్రంప్ గాడు. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా సయ్యద్ అలీ హొసేనీ ఖుమేనీ చంపింది అమెరికా దేశము. మరి ఇరాన్ దేశం ఊకుంటుందా? అమెరికా దేశానికి సంకల పిల్లి తిరుగున్న ఇజ్రాయెల్ దేశం మీద గీ తిరుగా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ విమానాలు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తే తెలియకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాల మీద పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నది. కింద పెద్ద ఘోరం జరుగుతుంటే ఎంతమంది చచ్చిపోతున్నారో ఏమైపోయినరో తెలియదు కానీ అమెరికా దేశం చేసిన తలతిక్క పనితోని గల్ఫ్ దేశాలకు తలకాయ నొప్పి అవుతున్నదట. అరే ఎవర్రా ఈ ట్రంప్ గాడు దునియా దేశాలకు లేని సిక్కులు తెచ్చి పెడుతున్నాడు అని లబోదిబో మొత్తుకుంటున్నారట గల్ఫ్ దేశాల పబ్లిక్. మరి యుద్ధం ఎన్ని మలుపులు తీసుకొని ఎంత దూరం పోతుంది, ఎన్ని దేశాలు ఎంటర్ అవుతాయి? రష్యా చైనా అసొంటి దేశాలు దీనికి దూరంగానే ఉంటాయా, లేకుంటే ఆ దేశాలు కూడా ఎంటర్ అవుతాయా? ఒకవేళ చైనా రష్యాలో యుద్ధం నడిమిట్లకు వస్తే ప్రపంచ యుద్ధం తప్పదా అనే మాటలు వింటుంటే భయం అవుతున్నదట ప్రపంచ పబ్లిక్. ఏమవుతుందో ఏమో పోన్రి.